ఏపీ పీసీసీ పగ్గాలు షర్మిలకు దక్కాయి. ఏసీసీ అధిష్టానం వైఎస్ షర్మిలను ఏపీ పీసీసీ చీఫ్ గా నియమించింది. తక్షణం ఏపీ పీసీసీ చీఫ్ నియామకం అమల్లోకి వస్తుందని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. నిన్ననే ఏపీసీసీ చీఫ్ గానున్న గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. దీంతో ఏపీ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక మొత్తంగా షర్మిలకు ఏ పదవి ఇస్తారనే దానికైతే ఈ ఉత్కంఠకు ఒక తెరపడిందని చెప్పాలి. ఏపీసీసీ పగ్గాలు షర్మిలకు దక్క. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల నియామకం అయ్యారు. ఈ మేరకు ఏఐసిసి అధిష్టానం ఒక ప్రకటనను విడుదల చేయడం జరిగింది. షర్మిల తక్షణమే ఏపీసీసీగా నియమిస్తున్నట్లుగా ఈ ప్రకటన సారాంశం. కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి ఈ ఉత్తర్వుల్ని వెలువరించడం జరిగింది. ముఖ్యంగా షర్మిలను పిసిసిగా ఏఐసిసి అధ్యక్షుడు నియమించినట్లుగా ఈ ప్రకటనలో పేర్కొనడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు పిసిసిగా పనిచేసిన గిడుగు రుద్రరాజు ఇకపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక కమిటీ, కాంగ్రెస్ సిడబ్ల్యూసి అనేది అందులో ప్రత్యేక ఆహ్వానితుడిగా కొనసాగుతారు అని చెప్పి సైతం ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సో ఇప్పటి వరకు గిడుగు రుద్రరాజు కాంగ్రెస్ పార్టీకి చేసిన పిసిసి అధ్యక్షుడిగా ఆయన చేసిన సేవలను సైతం ప్రశంసించడం జరిగింది. ఇకపై ఆయన సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితుడిగా కొనసాగుతారు. అలాగే షర్మిల తక్షణమే పిసిసి అధ్యక్షురాలుగా ఆమె నియామకం అనేది జరిగింది. ఆమె బాధ్యతలు ఎప్పుడు చేపడతారు అనేది మరికొద్ది గంటల్లో స్పష్టత రాబోతోంది. తన కొడుకు వివాహ వేడుక కార్యక్రమాల్లో షర్మిల బిజీగా ఉన్నారు. ఇటీవలే వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే, అలాగే రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ వీరందరి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. ఇప్పుడు అసెంబ్లీ అలాగే లోక్సభ ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ పార్టీకి షర్మిల చేరిక అనేది కొంత బూస్టప్ కాబోతోందని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు రుద్రరాజు వేసిన కమిటీలన్నీ అదే విధంగా కొనసాగిస్తారా లేక మార్పులు చేర్పులు చేస్తారనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు వైఎస్ఆర్టీపీగా తెలంగాణలోనే పూర్తి స్థాయిలో షర్మిల గడిచిన 2-3 ఏళ్లుగా తన రాజకీయాలన్నింటినీ కూడా ఫోకస్డ్ గా ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ కి సంబంధించి రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా కనుమరుగైపోయిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అనేది. సో అప్పటి నుంచి నేతలు ఉన్నారు కానీ అంటి ముట్టనట్టుగా కొనసాగుతూ వస్తున్నారు. మాజీ కేంద్ర మంత్రులు కానీ సీనియర్ నేతలు ఎవరు కూడా అంతగా పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా ఉన్న పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, అలాగే ఇటు కర్ణాటక అలాగే తెలంగాణలో విజయం తర్వాత కాస్త దూరమైన కాంగ్రెస్ నేతలంతా కూడా మళ్ళీ కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితి. మాజీ కేంద్ర మంత్రులు కానీ సీనియర్ నేతలంతా కూడా పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా పనిచేస్తున్న పరిస్థితి. సో ఇప్పుడు షర్మిలకి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెగా ఆమెకు బాధ్యతలు అప్పగించిన తర్వాత మళ్ళీ పాత నేతలంతా పార్టీలోకి చేరే అవకాశం ఉంటుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ అధినేత ప్రస్తుతం ప్రభుత్వం అధికారంలో ఉంది. సో ఆయనకి చెక్ పెట్టినట్టుగా అవుతుందన్న కోణంలోనే షర్మిలకు పిసిసి బాధ్యతలని అప్పగించడం జరిగింది. సో చాలా మంది వైసీపీ అసంతృప్త నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంటుంది. షర్మిల వెంట నడిచే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓట్ బ్యాంక్ ను పెంచుకోవడంతో పాటుగా సీట్లను మెరుగైన స్థానాలను సాధించాలన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అందులో భాగంగానే షర్మిలకు పిసిసి బాధ్యతల్ని అప్పగించడం జరిగింది. సో ఇప్పటికే చాలా మంది సీనియర్ అలాగే వైఎస్ఆర్సీపీలో ఉన్న అసంతృప్తి నేతలు కూడా మేము షర్మిల వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రకటించడం జరిగింది. కాబట్టి సో చాలా చేరికలు ఈ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలోకి ఇటు వైఎస్ఆర్సీపీ నుంచి ఉండే అవకాశం ఉంది. అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి కూడా ఉండే అవకాశం ఉంది. అలాగే పార్టీకి దూరంగా ఉన్న చాలా మంది సీనియర్ నేతలంతా కూడా మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. సో ప్రస్తుతం తక్షణమే షర్మిలను పిసిసిగా ముఖ్యంగా నియమించినట్లుగా ఉత్తర్వులైతే వెలువరించడం జరిగింది. కేసీ వేణుగోపాల్ ఏఐసిసి సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులను వెలువరించారు. సో చూడాలి షర్మిల ఎప్పుడు బాధ్యతలు చేపడతారో, అలాగే కాంగ్రెస్ ని యాక్టివ్ చేసేందుకు నెక్స్ట్ ఎలక్షన్స్ ముందు ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారు అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఎవరెవరు ఉన్నారు, ఏ కమిటీలో ఎవరున్నారు, రాష్ట్ర కార్యదర్శి వర్గం కానీ అలాగే కార్యవర్గంలో ఎవరెవరు ఏ బాధ్యతలు చూస్తారు, ఇవన్నీ కూడా షర్మిలకి ముఖ్యంగా చాలా వరకు తెలియదు. సో ఇప్పటి వరకు ఉన్న వారిని మార్పులు చేర్పులు చేస్తే కనుక పార్టీ మరింత బలహీనపడే అవకాశం ఉందని చెప్పి పార్టీలో ఉన్న కొందరు సీనియర్ నేతలు కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితి. కాబట్టి సో ఇప్పుడున్న కమిటీలను అదే విధంగా కొనసాగిస్తూ ఎలక్షన్స్ కి సన్నద్ధమయ్యే దిశలో ముఖ్యంగా షర్మిల దృష్టి సారిస్తారా లేక పూర్తిగా సంస్థాగతంగా కూడా రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం దగ్గర నుంచి ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్లు అలాగే
రాష్ట్ర కమిటీ నేతలు, పిసిసి కార్యవర్గ సభ్యులు వీరందరినీ మార్పులు చేర్పులు చేసి ఎన్నికలకు సన్నద్ధమవుతారా అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ప్రస్తుతం అయితే షర్మిల చేరికతో కొంత కొత్త ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ మెరుగైన స్థానాలను సాధిస్తుంది అన్న అభిప్రాయంలో అయితే కాంగ్రెస్ నేతలు ఉన్నారు. సో చూడాలి ఎంతవరకు షర్మిల పార్టీని సమర్థవంతంగా నిర్వహిస్తుంది. గతంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్ పాదయాత్రను షర్మిల నిర్వహించిన అనుభవం ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెగా చాలా మంది సీనియర్ కాంగ్రెస్ నేతలందరికీ ఇటు షర్మిల సుపరిచితురాలు, అలాగే విజయమ్మ వీరంతా కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తామని అయితే ఇప్పటి వరకు చెప్తున్నారు. సో కానీ అది ఎంతవరకు సఫలీకృతం అవుతుంది అనేది చూడాలి. ఖచ్చితంగా ఈ ఓట్ బ్యాంక్, స్ప్లిట్ ఓట్ బ్యాంక్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరికతో ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ ఈ పార్టీల మధ్య ప్రధాన పోటీ అనేది కనిపిస్తూ వచ్చాయి. సో ఇప్పుడు కాంగ్రెస్ షర్మిలకి పిసిసి బాధ్యతలు అప్పగించిన తర్వాత కాంగ్రెస్ కూడా తాము కూడా రేస్ లో ఉండబోతున్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ పెరిగే అవకాశం ఉంటుంది, సీట్లు కూడా పెరుగుతాయి. షర్మిల చేరిక అలాగే ఈ ఆమెకు పిసిసి బాధ్యతలు ఇచ్చారు కాబట్టి సో ఖచ్చితంగా కాంగ్రెస్ కూడా గట్టి పోటీని అసెంబ్లీ అలాగే పార్లమెంట్ సెగ్మెంట్ లో ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. థ్యాంక్ యూ గోపి. ఏపీసీసీ పగ్గాలు షర్మిలకు దక్కాయి. ఏసీసీ అధిష్టానం వైఎస్ షర్మిలను ఏపీసీసీ చీఫ్ గా నియమించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహారావు మనకు అందిస్తారు. నరసింహారావు, రాబోయే సార్వత్రిక ఎన్నికలను కాంగ్రెస్ అధిష్టానం అత్యంత సీరియస్ గా ఏపీ రాజకీయాలకు సంబంధించి తీసుకుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఏపీలో పార్టీ 2014, 2019లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి. ఒకవైపు కర్ణాటక, మరోవైపు తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఏపీలో మాత్రం పార్టీ పరిస్థితి అంత లేదంటూ కూడా అభిప్రాయపడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో షర్మిలతో చర్చలు జరపడం, షర్మిల కూడా ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఆ తర్వాత ఏపీసీసీ బాధ్యతలకు సంబంధించి షర్మిలను అడగడం, షర్మిల కూడా సుముఖత వ్యక్తం చేయడంతో కొద్దిసేపటిదే కేసీ వేణుగోపాల్ ఏపీసీసీ అధ్యక్షురాలుగా షర్మిలను నియమిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. గిడుగు రుద్రరాజు ఎవరైతే పీసీసీ బాధ్యతలు చేపట్టారో ప్రస్తుతం అతను రాజీనామా చేయడం, ఆ ప్లాన్స్ షర్మిలకు ఇవ్వడం కూడా జరిగింది. అయితే ప్రత్యేక ఆహ్వానితుగా గిడుగు రుద్రరాజుని కూడా ప్రకటించడం కూడా జరిగింది. చూడొచ్చు షర్మిల ఏపీ రాజకీయాలకు సంబంధించి ఏ విధమైన ఫోకస్ చేస్తారనేది ఒక చర్చనీయాంశంగా మారినటువంటి అంశం అయితే చూడొచ్చు. ఎందుకంటే ఏపీలో గతంలో కూడా ఓదార్పు యాత్ర చేశారు, అసెంబ్లీలో పాదయాత్ర చేశారు. ఆమెకంటూ ఏపీలో ఒక క్యాడర్ ఉంది, ఆమె మార్కు ఒక విధంగా కూడా. ఎందుకంటే గతంలో ఏదైతే జగన్ గెలుపు కోసం ఆమె ప్రయత్నించేది, ప్రస్తుతం ఏపీలో ఆమె కీలక పాత్ర పోషించబోతున్నారు అనేది కూడా ఈ అంశాన్ని అయితే చూడొచ్చు. ఎందుకంటే రాబోయే సార్వత్రిక ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠితంగా తీసుకున్న నేపథ్యంలో ఈమె షర్మిల ఏపీసీసీ బాధ్యతలు నిర్వహించిన తర్వాత పార్టీ గెలిపే ధ్యేయంగా కూడా పనిచేస్తారనేది చూడాల్సిన. థ్యాంక్ యూ నరసింహారావు.